వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ 28th January షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 సంబంధించిన పేపర్ అనాలిసిస్ చేద్దాం. షిఫ్ట్ 1 మార్నింగ్ చేయాల్సింది, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాము. సో షిఫ్ట్ 2ను ప్లస్ షిఫ్ట్ 1 రెండు కలిపి ఇప్పుడు అనాలిసిస్ అయితే చూద్దాం. ముందుగా షిఫ్ట్ 1 గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఇప్పటిదాకా వచ్చిన క్వశ్చన్ పేపర్లన్నిటికన్నా, అన్ని షిఫ్ట్స్ కన్నా ది టఫెస్ట్ షిఫ్ట్ అంటే 28th January షిఫ్ట్ 1. ఇది రాసి పెట్టుకోండి. మొన్నటిదాకా మనం 24th అనుకున్నాం, కానీ 28th ఏదైతే మార్నింగ్ వచ్చిందో షిఫ్ట్ 1, దిస్ ఇస్ ద టఫెస్ట్ షిఫ్ట్ అనమాట. ఎంత టఫ్ అంటే దీన్ని క్వశ్చన్ పేపర్ ఏదైతే ఫ్రేమ్ చేశారో ఫిజిక్స్, పర్టికులర్గా చెప్తున్నాను, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చాలా కష్టంగా ఇచ్చారు. మ్యాథ్స్ కొంచెం చాలా బెటర్ అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అయితే దానిపైన అభిప్రాయపడ్డారు. కొన్ని క్వశ్చన్స్ అయితే ఫిజిక్స్లో అవుట్ ఆఫ్ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ క్వశ్చన్స్ ఫ్రేమింగ్ మొత్తం కూడా అడ్వాన్స్కి తగ్గకుండా ఆ రకంగా అడ్వాన్స్ తగ్గట్టుగా ఇచ్చారు దాంట్లో. సో అసలు దాని గురించి ఆ పేపర్ మిస్ అయింది నా దగ్గర. సో ఆ పేపర్ నేను వీలైతే రేపు టెలిగ్రామ్లో పెడతాను, నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ ఒకసారి చూడండి. టాపిక్స్ కూడా చాలామంది స్టూడెంట్స్కి తెలియవు టాపిక్స్, ఆ క్వశ్చన్స్ కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. బట్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అది. 160 మార్క్స్కి 99% వస్తే మాత్రం చాలా చాలా ఎక్కువ ఈసారి ఈ షిఫ్ట్ 1కి సంబంధించి. సో అది పరిస్థితి. 99%కి 160 మార్క్స్, 150 నుంచి 160 మార్క్స్కి 99% వచ్చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇది షిఫ్ట్ 1 పరిస్థితి. సో అది చూసి చాలా మంది స్టూడెంట్స్ అందరు షాక్. మొత్తం పేపర్ అయితే మాత్రం చాలా చాలా టఫ్ వచ్చేసింది. దెన్ కమింగ్ టు షిఫ్ట్ 2 సంబంధించి షిఫ్ట్ 2 అనాలిసిస్ అయితే ఈ రకంగా ఉంది. సో మోడరేట్ టు టఫ్ మధ్యలో మొత్తం ఓవరాల్గా పేపర్ అయితే ఉంది. అండ్ 99% వచ్చి మనకు 170 to 180 మధ్యలో ఉండొచ్చు అనేది అనాలిసిస్ ఇది. సో ఓవరాల్గా అయితే మాత్రం ఫిజిక్స్లో మాత్రం అయితే చాలా ఈజీగా ఇచ్చారు క్వశ్చన్స్. ఫిజిక్స్ మొత్తం 1 అవర్లో కంప్లీట్ చేసేసేయచ్చు అటెంప్ట్ మొత్తము. అండ్ కొన్ని టాపిక్స్ పర్టికులర్గా ఫిజిక్స్లో అయితే మాత్రం రే ఆప్టిక్స్, దెన్ మ్యాగ్నెటిజము, ఇంకొక చాప్టర్ ఒకటి ఉండాలి. సో వీటిల్లో నుంచే మొత్తం ఒక 7 to ఆల్మోస్ట్ ఇక్కడ 8 క్వశ్చన్స్, ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ దాకా ఇక్కడి నుంచి రావడం జరిగింది. సో మన అనాలిసిస్ ప్రకారము, స్టూడెంట్స్తో మాట్లాడిన దాని ప్రకారం. అండ్ మోడర్న్ ఫిజిక్స్ నుంచి ఒక క్వశ్చన్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి ఒక క్వశ్చన్, తర్వాత రేట్ ఆఫ్ ఎవాపరేషన్ సంబంధించి ఒక క్వశ్చన్, అండ్ యూనిట్ డైమెన్షన్స్ ఒక క్వశ్చన్, కైనమాటిక్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది, రొటేషన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, దాని కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి చాలా ఈజీ క్వశ్చన్ ఒకటి వచ్చింది, దాని సెమీ కండక్టర్స్లో పర్టికులర్గా డయోడ్ క్వశ్చన్ సంబంధించి ఈజీ క్వశ్చన్ ఒకటి వచ్చింది, గ్రావిటేషన్ అండ్ బయోనామిల్లో ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అండ్ కమింగ్ టు మ్యాథమెటిక్స్ సంబంధించి, మ్యాథమెటిక్స్ మోడరేట్గా ఉందని చెప్పేసి అభిప్రాయపడ్డారు. 10 to 12 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు మ్యాథమెటిక్స్లో. అండ్ ప్రాబబిలిటీలో 3 క్వశ్చన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్లో 4 క్వశ్చన్స్. అయితే ఈ షిఫ్ట్లో కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది ఇప్పటిదాకా ఉన్న షిఫ్ట్స్ అన్నింటిలో కల్లా. పర్టికులర్గా 4 నుంచి 5 టాపిక్స్, 4 to 5 టాపిక్స్ నుంచి ఓవరాల్గా క్వశ్చన్స్ అయితే అడగటం చేసేసారు. మేజర్ క్వశ్చన్స్ అంతా దీంట్లో నుంచి అడిగేశారు. మిగతా అన్ని టాపిక్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అడిగారు. కానీ మార్నింగ్ మాత్రము ఏవైతే వచ్చాయో అసలు ప్రతి ఒక్క చాప్టర్ నుంచి కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. దెన్ కమింగ్ టు ఇంటిగ్రేషన్స్ 4 క్వశ్చన్స్ అడిగారు, అండ్ ప్రాబబిలిటీ 3 క్వశ్చన్స్. సో 10 to 12 క్వశ్చన్స్ లెంతీగా ఉన్నాయని చెప్పి అభిప్రాయపడ్డారు స్టూడెంట్స్. అండ్ 4 to 5 క్వశ్చన్స్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ మ్యాథ్స్లో ఇవ్వడం జరిగింది. వెక్టార్ 3Dలో మాత్రం 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వెక్టార్ 3Dలో 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దెన్ స్ట్రైట్ లైన్స్ అండ్ సర్కిల్స్లో 1 క్వశ్చన్ రావడం జరిగింది. అండ్ మ్యాట్రిసెస్లో 1 క్వశ్చన్ రావడం జరిగింది. లాగ్స్ అండ్ ట్రిగ్నోమెట్రీలో 1 క్వశ్చన్ రావడం జరిగింది. దెన్ కమింగ్ టు కెమిస్ట్రీ వచ్చేసి మోడరేట్గా ఉంది. అండ్ డిస్ట్రిబ్యూటెడ్ టాపిక్స్, కెమిస్ట్రీలో మొత్తం అన్ని టాపిక్స్ అన్ని కవర్ చేయడం జరిగింది. 40 minutes వరకు కెమిస్ట్రీ పేపర్ని అటెంప్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. దాంట్లో ఎక్కడ ఇనార్గానిక్, ఆర్గానిక్ అని, ఫిజికల్ కెమిస్ట్రీ ఎక్కడ మనం ఇన్ని క్వశ్చన్స్ అని చెప్పి చెప్పలేదు, అన్ని డిస్ట్రిబ్యూటెడ్గా ఇచ్చారు. దెన్ బయోమాలిక్యూల్స్ 2 క్వశ్చన్స్, బాండింగ్ నుంచి ఒక క్వశ్చన్, కోఆర్డినేషన్ నుంచి ఒక క్వశ్చన్, పీరియాడిక్ టేబుల్ నుంచి 2 క్వశ్చన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 1 క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇది ఓవరాల్గా అనాలిసిస్. సో షిఫ్ట్ 2 అనేది అన్ని షిఫ్ట్స్ లాగే ఉంది. బట్ ఓవరాల్గా షిఫ్ట్ 1 ఏదైతే ఉందో దిస్ ఈస్ ద టఫెస్ట్ షిఫ్ట్ ఆఫ్ జేఈ మెయిన్స్. షిఫ్ట్ 1, 28th షిఫ్ట్ 1. దెన్ మొన్న షిఫ్ట్ 24th జరిగిన షిఫ్ట్ ఏదైతే ఉందో నాకు కరెక్ట్గా మార్నింగ్ ఆఫ్టర్నూన్ గుర్తులేదు, నా అనాలిసిస్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. అది 24th ఉన్న ఏదైతే ఉందో ఆ 24th ఉన్న షిఫ్ట్ మాత్రం సెకండ్ టఫెస్ట్ క్వశ్చన్ కింద మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు. సో అది స్టూడెంట్స్ మొత్తం ఓవరాల్గా. సో రేపు పొద్దున మళ్ళీ మనం 29th అనాలిసిస్తో వస్తాము. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐపీ రిలేటెడ్ ఇంకా మన దగ్గర నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ కూడా ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతుండే. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ మచ్.